ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ సోమవారము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు యూదులు ఇరువురును వారి నాయకులతో కలిసి అపోస్తులను బంధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తులు ఈ విషయము తెలుసుకొని లికోనియాలోనున్న లిస్రా, దెర్బే మరియు చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్రాలో నడువ శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండియుండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు, ఎన్నడును నడువలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించియుండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్ళపై నిలబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడువ ఆరంభించెను. పౌలు చేసిన ఆ పనిని చూచి అక్కడ జనసమూహము, దేవుళ్ళు ఈ మనుష్యుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యుపది అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అతడి పూజారి పట్టణ ముఖద్వారము వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింప తలచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసమూహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందుకిట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలనే మానవ మాతృలమే కదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపుకు ఈ ప్రయోజనము లేని మూఢాచారముల నుండి మిమ్మును మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను. ఆయన ఆకాశము నుండి వర్షము నొసగి సకాలములో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలుగా మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చియుండెను అని ఎలుగెత్తి పలికిరి. ఈ మాటలతో అపోస్తలులు ఆ జనసమూహములను తమకు బలి నర్పించు యత్నము నుండి అతి కష్టము మీద మరల్చగలిగిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మాకు మహిమ తగదు, నీకే మహిమ తగి ఉన్నది. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనము వరకు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కారియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుకొనుట ఎట్లు సంభవించును అని అడిగెను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. కాని నన్ను ప్రేమింపనివాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. మీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్పువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి
నేను చెప్పినవన్నీ మీకు తలంపునకు తెచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.